హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం చిక్కుడుకాయ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అలాగే చిక్కుడుకాయతో మీకు ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్‌లో పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. గుడ్లను ముందేనే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాననమాట. వాటికి చిన్న చిన్నగా నైఫ్‌తో నాట్లు పెట్టేసుకొని, నాట్లు పెట్టుకున్న ఆటిల్లోకి మనం గుడ్లన్నిటిని వేసేసుకొని చక్కగా రెండు వైపులా వేపేసుకోండి. గుడ్లు వేపుకొని వేసుకోవాలన్నా, లేదంటే నార్మల్‌గా వేసుకోవాలన్నా కూడా చాయిస్ అనేది మీది. కాకపోతే వేపుకుంటే కొంచెం టేస్ట్ అనేది బావుంటదనమాట. మీకు ఎన్ని గుడ్లు రిక్వైర్మెంట్ అనుకుంటే అన్నయితే గనక చక్కగా వేసేసుకోండి. ఇప్పుడు వేగిన వెంటనే వాటిని సెపరేట్ చేసేసిన తర్వాత అదే ఆయిల్‌లో కొంచెం ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. ఆనియన్స్ వచ్చేసి 2 మీడియం సైజ్ అయితే గనక కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. కొంచెం ఆనియన్ తొందరగా మగ్గడం కోసం ఉప్పును వేసుకొని మగ్గించుకోండి. అలాగే కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా మగ్గిన తర్వాత మనం నీట్‌గా క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయలన్నిటిని ఇందులో వేసేసుకోండి. చక్కగా చిక్కుడుకాయలన్నిటిలో గింజ ఉన్న చిక్కుడుకాయ మాత్రమే మంచిగా టేస్ట్ ఉంటదనమాట. నాటు చిక్కుడుకాయలు అంటారు కదా! ఆ చిక్కుడుకాయలతో చిక్కుడుకాయ కర్రీ వండుకోవడానికి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ వస్తది. మీరు ఈ చిక్కుడుకాయల్లో ఎగ్ వేసుకోవచ్చు, ఎండు చేప వేసుకోవచ్చు, నార్మల్ చిక్కుడుకాయ టమాటా కర్రీ వండినా కూడా నాటు చిక్కుడుకాయలతో ఎలా కర్రీ వండినా కూడా చాలా బావుంటదనమాట. మూత పెట్టుకొని మగ్గించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి మంచిగా అయితే గనక టేస్ట్ వస్తదనమాట. అలాగే ఇందులోకి 2 పెద్ద టమాటాలను తీసుకొని వేసేసుకొని ఫస్ట్ అయితే నీళ్ళేం వేయించకుండా ఆ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా చక్కగా దిగేటట్టు అయితే గనక ఆ నూనెలోనే మగ్గించుకోండి. మీకు ఇంకా ఆయిల్ ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, కానీ కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా ఈ టేస్ట్ అనేది సూపర్ ఉంటదనమాట. ఇప్పుడు మధ్య మధ్యలో మూత పెట్టుకొని మగ్గించుకుంటా ఉండండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం, ఎందుకంటే నేను పచ్చిమిర్చిలు ఒక 4 వేసాను కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటున్నా. మీకు ఇంకా ఎక్కువ స్పైస్ లెవెల్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చనమాట. ఇందులోకి ఒక స్పూన్ కారం వేసి మొత్తం అంతా దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ ఉన్నాయి కాబట్టి మనకు వాటర్ అనేది ఎక్కువగా ఏం పట్టదు. చక్కగా ఆ నూనెలోని టమాటాల నుంచి వచ్చిన వాటర్‌లో మగ్గించిన తర్వాత మనం ముందుగా వేపుకున్న గుడ్లు కూడా ఇందులో వేసేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత మనకి ఎంత అయితే వాటర్ రిక్వైర్మెంట్ అనుకుంటామో అంత వాటర్ అయితే వేసేసుకోండి. కొంచెం వాటర్ అయితే వేసుకొని చక్కగా వీటన్నిటిని మగ్గించుకోండి. ఇలాగా కొంచెం వాటర్ వేసి మగ్గించుకోవడం వల్ల ఒకవేళ ఆ చిక్కుడుకాయలో ఏమైనా పచ్చిదనం ఉన్నా, పచ్చి వాసన ఏమైనా ఉన్నా కూడా తొందరగా మగ్గిపోతదనమాట. లేదు నార్మల్‌గా మనం తినేయాలి అని అనుకుంటే కూడా ఇలా కూడా తినేయొచ్చు. చక్కగా నీరంతా ఇంకిపోయిన తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే గనక మన కర్రీ టేస్ట్ అనేది బావుంటది. కొత్తిమీర వేసుకోకపోయినా కూడా ఈ చిక్కుడుకాయ కర్రీ టేస్ట్ అనేది సూపర్ ఉంటదనమాట. ఒకసారి ఇలాగ గుడ్లు కాంబినేషన్‌తో చిక్కుడుకాయ కర్రీని ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్‌గా కుదురుతది. అలాగే మీకు ఏ కాంబినేషన్‌లో కావాలో నాకు ఇంకా కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ టైం ఆ రెసిపీస్ ట్రై చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.